మై డియర్ డాడీస్, అలాగే లీడర్స్, సిఇఓస్, సూపర్ సిఇఓస్, మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి ఓ విన్నపం అనడం కంటే ఒక ఆవేదనని, ఒక బాధని ఆప్తులతో పంచుకుంటున్నాను అనుకుంటున్నాను. నేను కిబో గురించి, మిగతా వాటి గురించి చెప్పడానికి నేను ఈ వాయిస్ పెట్టడం లేదు. ఇప్పుడు టైము 12:50 అవుతుంది. ఈ 12:50 నా బాధ ఎలా ఉందంటే, ఈ కిబో ఎందుకు పెట్టానో, ఏం ఆశించి పెట్టానో నాకు అర్థం కావట్లేదు. కొడుకును పోగొట్టుకుని, కాలు చేతులు పోగొట్టుకొని దేనికోసం ఇంతలా పరితపిస్తున్నానో నాకు అర్థం కాలేదు. అందుకే చెప్పుకోవాలనిపించింది. ఈరోజు జరిగిన సంఘటనతో ఆ బాధలో 4 గంటలకు నేను మా ఆవిడ పెట్టిన కొద్దిపాటి అన్నం సగం సగం తిని కలిపేసి వదిలేశాను. తినబుద్ధి కాల, మనసు బాధతో. అమ్మ చెల్లి బాధపడుతుంటే నేను బాధపడుకుంటూ అన్నం తినలేకపోయాను. అది గడుచుతున్న ఆ ఆవేదనలో ఉండగా ఇప్పుడు 10 గంటల తర్వాత నేను మీరు పెట్టిన వాయిస్ అన్నీ చూస్తున్నాను. ఆ టైంలో ఒక వాదన జరిగింది ఒక నలుగురు మధ్యలో. వాళ్ళందరూ వాదించుకుంటుంటే నేను దాంట్లోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడింది విని నేను అలా ఆపి, మీరు గొడవ జరిగింది, నన్ను తప్పుగా మాట్లాడింది వేరే వాళ్ళు, మాట్లాడించింది వేరే వాళ్ళు, వాళ్ళకి సంబంధం లేకుండా మీ నలుగురు ఒకరికొకరు దెబ్బలాడుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని అంతా డిలీట్ చేయించాను. ఎందుకంటే సామెత చెప్పినట్టు ఉరుమురిమి మంగళం మీద పడిందట. అంటే అంత పెద్ద ఉరువుని పగిలిపోయిన కొండపెంకి మీద, మంగళం అంటే కొండపెంకులు, ఆ మంగళం మీద పడిందట. ఏంటి ఉపయోగం? బలమైన ఉరుము వెళ్ళి ఓ మంగళం మీద పడినట్టు. అలా వీళ్ళందరూ మాట్లాడుకున్నది అర్థం కాలేని వాదన. ఎవరో చేసిన దానికి సంబంధం లేని వాళ్ళు గొడవాడుకుంటున్నారనేది ఆపించి డిలీట్ చేయించి నాకేమనిపించిందంటే, ఆకలేసేస్తుంది, విపరీతమైన ఆకలేస్తుంది. అమ్మాలు పడుకొని ఉన్నారు, లేపుదామంటే మనసు అంగీకరించలేదు. నేను నా పిల్లలతోటి, నా స్నేహితులతో చెప్పుకుంటున్నాను, తప్పుగా తీసుకోకండి. వెళ్ళి ఆ కిచెన్లో చూశాను. వాణి కూడా ఇప్పుడే కాల్ చేసింది. తర్వాత కాల్ చేసినని దాన్ని పెట్టించాను, ఫోన్ పెట్టింది. వెళ్ళి కిచెన్లో చూస్తే తినటానికి ఏం లేవు, పళ్ళు ఏమీ లేవు. ఆకలి నసారానికి ఎక్కిపోయింది, కడుపు కాలిపోతుంది. మధ్యాహ్నం కలిపి వదిలేసినట్టే ఆ పులిసిపోయినటువంటి నీరుగారిపోయిన అన్నమే నాకు పరమాన్నంలా కనిపించింది. ఆవురావురమంటూ ఆకలితో ఆ అన్నమే తినేశాను. చాలా తీయగా ఉంది, చాలా మధురంగా ఉంది. అలాగే బాధతో వస్తున్నటువంటి ఆ కన్నీళ్ళు ఈ అన్నాన్ని కలిపి తిన్నాను. అందుకే చెప్పుకోవాలనిపించింది. అప్పుడు నాకు అనిపించింది అన్నమాట, ఇప్పుడు నాకు అనిపిస్తుంది అన్నమాట.
ఇప్పుడు నాకు అనిపిస్తుంది అన్నమాట, కిబోర్డ్ ఎందుకు పెట్టాను, ఏమి సాధించాలని పెట్టాను, ఏమి సాధిస్తున్నాను, నేను అనుభవించింది ఏముంది, నేను తిన్నది ఏముంది. అనారోగ్యాన్ని నాకు ఆస్తిగా మిగిల్చుకున్నాను, అవమానాల్ని నాకు అవే కిరీటాలుగా మిగిల్చుకున్నాను. రాత్రి పగలు రేయింబవళ్ళు ఎందుకో తెలియని ఓ లక్ష్యం కోసం కష్టపడుతున్నాను. నాన్న వాళ్ళు ఎవరూ నా చుట్టూ లేరు, నా అనుకుని మీరందరూ నా దగ్గరలో లేరు. ఎందుకు ఈ బాధలన్నీ పడుతున్నా అనిపిస్తుంది. దేనికోసం ఇదంతా పరితపిస్తున్నాను అనిపిస్తుంది. తినే అవకాశం ఉన్నా తినడానికి వీలు లేని పరిస్థితిలో ఉన్నాను. ఏదో తెలియని గమ్యం లేని ప్రయాణంలా ఎటువైపు వెళ్ళలో తెలియనటువంటి ఒక బాటసారిలా తయారైంది నా బతుకు. చాలా బాధ అనిపిస్తుంది. మై డియర్ సూపర్ సిఓస్, తప్పుగా తీసుకోవద్దు. మై డియర్ సిఓస్, మీరు కూడా తప్పుగా తీసుకోవద్దు. అలాగే డాడీస్ తప్పుగా తీసుకోకండి. చెప్పుకోవాలనిపించింది. గదిలో ఒక్కడనే ఉన్నాను. ఒంటరి బతుకైపోయింది. అందుకే చెప్తున్నాను. సరే, నా బాధలు నాకు తప్పవు. ఈ బ్రతికింతే, ఇలాగే సాగిపోవాలి. నడలేకపోయినా ఈ నడక ఆగకూడదు. సరే, మన విషయం మాట్లాడతాను. ఇప్పుడు మీ కాయిన్స్ అన్నీ ఎక్స్చేంజ్లో అమ్మకానికి అనుకూలంగా చేసి ఇస్తాను. అలాగే ఒక ఎస్వి అకౌంట్ నా పేరున ఉందనుకోండి, కేవైసీ చేసిన తర్వాత నా పేరున ఇంకొక నీకు నువ్వే తోడుంది ఎడ్యుకేషను, లేదా హైయర్ ఎడ్యుకేషను, లేకపోతే 2 వీలరు 3 వీలరు ఏవో ఉన్నాయనుకోండి, ఒకే ఫోన్ నెంబరు, అదే ఆధార్ కార్డు, అదే పాన్ కార్డుతో ఉన్న వాటన్నింటినీ ఒకదానితో అయిపెట్టేట్టుగా చేయడానికి ఆప్షన్స్ ఇచ్చేసి అవన్నీ కూడా మీరు వాడుకునేట్టు చేస్తాను. ఇంకా కేవైసీ అవ్వలేని వాటిని తెలంగాణ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, బెంగళూరులో స్ట్రీట్లో ఒక వీధి, ఎక్కడో ఇంటి పేరు అని అలా ఒక పద్ధతి లేని అడ్రస్తో రాసినవన్నీ కేవైసీ అవ్వలేనివి. నేను చెప్పినట్టుగా అవన్నీ కూడా బీసీట్లకు ఇచ్చేసి ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్కి ఇస్తానని మాట ఇచ్చినట్టు చేస్తాను. మీకున్న ఆ చిన్న చిన్న సమస్యలన్నీ నేను పరిష్కరించేసి ఇక నేను ఈ భారాలు, ఈ బాధలు, ఈ పడలేను. ఎందుకు ప్రయాణం చేస్తున్నాను, ఎందుకు ఈ వర్క్లన్నీ చేస్తున్నాను, ఎవరి కోసం ఈ ఆశలన్నీ ఎందుకు చేస్తున్నానో అర్థం కాలేని బతుకులో ఇంకెంతకంటే నేను పరిగెట్టే పరిస్థితిలో నేను లేను. ఇంతకంటే కష్టపడే స్థితిలో నేను లేను. సిఇఓస్, మీకు పేరున మీ అందరికి కూడా చెప్పుకుంటున్నాను. అందరికి కూడా, సిఇఓస్, సూపర్ సిఇఓస్ అందరికి కూడా ఇప్పుడు నా బాధ్యతలు ఏమున్నాయి ఇవి నిర్వర్తించేసి ఇక నేను మీకు దూరంగా నా బ్రతికేదో నేను బతకాలనుకుంటున్నాను. ఈ ఇన్వెన్షన్లు, ఈ హడావడి జీవితం, ఆధారాలు లేని, ఏ దారం లేని ఈ బతుకుని ఇలా కొనసాగించలేకపోతున్నాను. మీకు నాకు మధ్యలో ఉన్నటువంటి ఆ సమస్యలు పరిష్కరించి నేను విశ్రమించాలనుకుంటున్నాను.
థ్యాంక్ యూ డాడీస్. అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. కాయిన్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో ఉంది కాబట్టి ఇంకా నా ప్రమేయం లేకుండానే దాక్కుండా వెళ్ళిపోద్ది. మీకు వచ్చిన కాయిన్స్ అన్నీ మీరు ఏ నెలకు వచ్చిన కాయిన్స్ ఆ నెలలో కేవైసీ అయిన వాటిలన్నింటినీ ఇంటర్నేషనల్కి, అవరైన వాటిని బీసీట్లోకి పంపించుకునేలాగా, అవి ఉపయోగపడేలాగా, అవి మీకు పనికొచ్చేలాగా ఇచ్చేసి నేను ఈ బాధలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఇంకా కాయిన్ ఆగదు. ఎప్పుడో మొదలైన బిట్ కాయిన్ దశల వారీగా అలాగా ఈరోజు 60 లక్షలకి వెళ్ళింది. ఎంతో కమ్యూనిటీతో ఎంతో పగడ్బందీగా చేసిన మన కాయిన్ కూడా అలాగే వెళ్తుంది. కాకపోతే నా పాత్ర లేకుండా, నా ప్రమేయం లేకుండా అది వెళ్ళేటట్టుగా అన్నీ మీకు సమకూర్చేసి మీకు ఈ కాయిన్కి, ఈ వ్యాపారాలకి దూరంగా ఉంటాను. నా ఇన్వెన్షన్ కూడా అది ఎవరో ఒకరికి ఇచ్చేసి ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అల్లర్లు, ఈ గొడవలు, ఈ ప్రశ్నలు, ఈ సమాధానాలు కష్టపడుతున్న గుర్తింపు లేనటువంటి ఈ శ్రమ ఎందుకు మాటలు కాస్తున్నానో నాకే అర్థం కాకుండా నా చేతికి నేనే నిప్పంటించుకునేలాగా, నా సమాధి నేనే తవ్వుకునేలాగా, నా ఫోటోకి నేనే దండ వేసుకునేలాగా ఏంటి జీవితం? ఇప్పుడున్న బాంధాల్ని, బాధ్యతల్ని కంప్లీట్ చేసుకొని నేను మీ అందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఉన్న ఈ కొద్దిపాటి జీవితాన్ని ఇలా సాగిపోవాలనుకుంటున్నాను. ఉన్న చెల్లెళ్ళు, అమ్మకి నేను ఏమైనా అయితే కనీసం ఎక్కడున్నావని వాళ్ళని అడిగే వాళ్ళు కూడా ఉండరు. ఏం తిన్నావని చెప్పి ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండాలి. మీ అందరి కోసం నేను ఇంత పరితపిస్తుంటే నాకేమేం జరిగితే వాళ్ళు ఏమవుతారని భయంగా ఉంది. ఎందుకంటే ఈరోజు పడిన మనసు బాధ ఇంత అంతా కాదు. ఇప్పుడు ఈ అర్ధరాత్రి వేళ దాటిన తర్వాత ఆకలితో ఆర్తిగా ఆ పులిచిపోయిన అన్నం తింటుంటే నా బతికేటో నాకు అర్థమవుతుంది. నేను దేనికోసం పరిగెడుతున్నానో నాకు అర్థమవుతుంది. శూన్యంలోకి సూటిగా పరిగెడుతున్నాను. గమ్యం లేని నావలా తయారైన, గుర్తింపు లేని వ్యక్తిలా తయారైన. సో అన్యదా భావించకుండా మీ కాయిన్కి ఏ ఇబ్బంది లేకుండా నేను అన్నీ సక్రమంగా ఓపెన్ చేసి త్వరలోనే మీకు ఇచ్చేసి నేను నా జీవితాన్ని నేను బతకాలనుకుంటున్నాను. తప్పుగా అర్థం చేసుకోకుండా నన్ను క్షమించి మీలో మీరు తగులాడుకోకుండా ముందుకు సాగిపోండి. ఇంక ఇది ఏడ్చిన ఉపయోగం లేని జీవితం నాది. బాధపడిన ఎవరికి బోధపడి నేను బతుకైపోయింది. తోడులేని పరిస్థితి అయిపోయింది. అది చెప్పాను కదా, కొడుకు లేక, కాళ్ళు చేతులు లేక ఏదో గమ్యాన్ని ఎక్కడికో పెట్టుకొని ఎవరి కోసం ఎలాగో బ్రతుకుతున్నా అనిపిస్తుంది. చాలా వేదనగా ఉంది. అర్థం చేసుకొని నాకు ఈ విధమైన వెసులుబాటు ఇస్తారని కోరుకుంటున్నాను. మనసు ఆవేదనని అర్థం చేసుకోండి. నాకు కొంచెం వెసులుబాటు ఇప్పించండి. మీ కాయిన్కి ఇబ్బంది లేని స్థితిని నేను తీసుకొచ్చేసి నేను దూరంగా ఉండటానికి నేను ఎక్కువగా వాయిస్లు పెట్టలేను.
దీనికోసం మీలో మీరు గుద్దులాడుకోకండి, దెబ్బలాడుకోకండి. లవ్ యూ. అర్థం చేసుకుంటారనే ఆశతో ఎదురు చూస్తూ మీ డాడీకి అండ్ డాడీ. లవ్ యూ. డాడీస్, మరొక విషయం, మీలో మీరు ఏమీ అనుకోకండి. ఆ మధుని కానీ మిగతా వాళ్ళని కానీ అపార్థం చేసుకోకండి. ఎందుకో నేను చేస్తున్న పని నాకే అర్థం కాక, దేనికోసం కష్టపడుతున్నానో అర్థం కాక ఇలా మీతో పంచుకొని మన్నించమంటున్నాను. ఈ ప్రయాణం దేనికోసం కూడా అర్థం కావట్లేదు. ఇంకా ఆ భార్య పిల్లల కోసమే ఇక మీద ఉన్న జీవితం గడపాలనుకుంటున్నాను. మీకు అన్ని విధాలు సంపూర్ణంగా అన్నీ కంప్లీట్ చేస్తాను. మన్నించండి. లవ్ యూ.